తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దీంతో ఓపీ సేవలు, ఎలెక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు తగ్గేది లేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ గాంధీ హాస్పిటల్ నుంచి అందిస్తారు. డాక్టర్స్ సమ్మె బాట పట్టారు. ముఖ్యంగా తమ డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి ఎప్పటి నుంచో గవర్నమెంట్ ప్రతిపాదిస్తున్నా కూడా డిమాండ్ నెరవేర్చకపోవటము తోటి గత 4-5 రోజుల పాటు నల్ల రిబ్బన్స్ బ్యాండ్ పెట్టుకొని నిరసన తెలిపినటువంటి జూనియర్ డాక్టర్లు ప్రస్తుతం అయితే ఈ రోజు నుంచి కూడా పూర్తిగా సమ్మె బాట పట్టిన కనిపిస్తుంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ సేవలన్నీ కూడా కొనసాగిస్తాం, కానీ సాధారణ సేవలకు సంబంధించి పూర్తిగా బంద్ చేస్తాం. 30% జూనియర్ డాక్టర్స్ మాత్రమే స్ట్రైక్లో. సో ఏం చెప్తున్నారు ప్రభుత్వం దగ్గర మీ డిమాండ్ ఏంటి? ప్రభుత్వానికి మా డిమాండ్, ఫస్ట్ డిమాండ్ ఏంటంటే గ్రీన్ ఛానల్ ఆఫ్ స్టైఫెండ్స్ అండి. గ్రీన్ ఛానల్ స్టైఫెండ్స్ చేయమని మేము ప్రభుత్వాన్ని, ఈ కొత్త ప్రభుత్వాన్ని అడగడం కూడా గత 6 నెలల నుంచి మేము కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నాము. కానీ చేస్తాము అంటున్నారు, కానీ అది అమల్లోకి రావట్లేదు. బడ్జెట్ కేటాయించినాము అని అంటున్నారు. బడ్జెట్ కేటాయించింది మొత్తం హాస్పిటల్స్కి, కాలేజెస్కి కలిపి బడ్జెట్ కేటాయించారు. దాంట్లో మా స్టైఫెండ్స్ నెగ్లెక్టెడ్. దాంట్లో మా స్టైఫెండ్స్ లాస్ట్కి ఇస్తారు, కానీ దాన్ని ప్రయారిటైజ్ చేయాలి. దాన్ని ప్రయారిటైజ్ చేస్తేనే మాకంటూ ఈ గ్రీన్ ఛానల్స్ అనేది అమల్లోకి రావాలి. అది మా ప్రధానమైన డిమాండ్. నెక్స్ట్ అండి, హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. హాస్టల్ ఫెసిలిటీస్ ఓన్లీ 20 to 30% ఆఫ్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి దొరుకుతుంది. మిగతా వాళ్ళందరూ బయట హాస్టల్స్లో ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు సెక్యూరిటీ ఇష్యూస్ ఇప్పటి నుంచి కాదండి, గవర్నమెంట్ హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది. అది ఒక అవుట్ పోస్ట్ ఉండాలి, పోలీస్ అవుట్ పోస్ట్ ఉండి దాంట్లో సెక్యూరిటీస్, పోలీస్ వాళ్ళు, ఎస్ఐ క్యాడర్, సిఐ క్యాడర్ వాళ్ళు ఉండాలి, రౌండ్ ద క్లాక్ ఉండాలని మేము ఎప్పటి నుంచో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు. అమల్లోకి వచ్చింది 2019లోనే వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేశారు. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు గాంధీలో చూసుకున్న దానికి సరిపడా సిబ్బంది ఉండదు. అది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని. దానికి సరిపడా సెక్యూరిటీ వాళ్ళని ఇవ్వాలి, పోలీస్ని ఇవ్వాలి, గ్రీన్ ఛానల్ చేయాలి, హాస్టల్ ఫెసిలిటీస్ పెంచాలి, కేఎంసీలో రోడ్స్ వేయాలి. కేఎంసీలో రోడ్స్ అండి, స్టూడెంట్స్ పేషెంట్స్ అవుతున్నారు. పేషెంట్స్ కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉంటున్నారు పేషెంట్స్ బెడ్స్ పైన, రోడ్స్ పైన పడి. అది కాలేజ్ ఇన్ ద క్యాంపస్ రోడ్స్ కరెక్ట్గా లేకపోతే ఇంకా బయట రోడ్స్ ఏంటి, ఇంకా వేరే దగ్గర రోడ్స్ ఏంటి? ఇన్ ద క్యాంపస్ రోడ్స్ పైన పడి స్టూడెంట్స్ గాయాల పాలయ్యి క్యాజువాలిటీస్లో అడ్మిట్ అవుతున్నారు. ఇవన్నీ మాకు ప్రధానమైన డిమాండ్స్ అండి. ఈ డిమాండ్స్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అమల్లోకి తెయ్యాలి. లేదు అంటే మేము ఈ స్ట్రైక్కి కంటిన్యూ చేసేందుకు రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఓన్లీ ఓపీస్ మేము బాయ్కాట్ చేశాము, కానీ ఫర్దర్గా గవర్నమెంట్ మాకు సానుకూలంగా స్పందించకపోతే మేము ఎమర్జెన్సీస్ కూడా బాయ్కాట్ చేసేందుకు రెడీగా ఉన్నాం. కానీ ప్రజలకు ఇబ్బంది పడొద్దు అని మేము గత 4 రోజుల నుంచి మేము నిరసన ప్రదర్శిస్తున్నాం. బ్లాక్ బ్యాడ్జెస్ వేసుకున్నాం, కళ్ళకు గంటలు కట్టుకున్నాం, బ్లాక్ షర్ట్స్ వేసుకున్నాం. అలా మేము నిరసన ప్రకటిస్తున్నాం. కానీ గవర్నమెంట్ ఏది ఒక జీవో రూపంలో మాకు ఇవ్వట్లేదు. అందుకని మేము స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ అయితే ఏం లేదండి. ఎప్పుడైనా హాస్పిటల్ కట్టాలని మాకు లేదా, మాకు బాధ్యత లేదా అని వాళ్ళు రివర్స్లో మాట్లాడతారు. కానీ కడుతున్నాము, ఒక ఫౌండేషన్ స్టోన్ ఇప్పటివరకు ఎందుకు తెలియదు. పాత ప్రభుత్వాలు బంగారు తెలంగాణ అది ఇది అని అన్నారు. ఏ తెలంగాణ చేశారో చూసాం మనం అందరం. అంటే ఒక హెరిటేజ్ బిల్డింగ్ రీజన్ చూపిస్తున్నారు, లోకల్స్ ఒప్పుకోవట్లేదు, అక్కడ హెరిటేజ్ సైట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఆ బిల్డింగ్ కూలగొట్టొద్దనే చెప్తున్నాం మేము. ఉంచండి, హెరిటేజ్ సైట్లా ఉంచండి. గవర్నమెంట్ ఇంత ల్యాండ్ ఉంది, ల్యాండ్ దొరకదా మనకి హాస్పిటల్కి? ఒక హాస్పిటల్కి ల్యాండ్ డొనేషన్ ఎవరైనా ఇస్తారు, మన దగ్గర డొనేషన్ ఇస్తారు. గవర్నమెంట్ తలుచుకుంటే ఒక బిల్డింగ్ సెక్రటేరియట్ ఏ టైంలో కట్టిందో మనకు తెలుసు, ప్యాలెస్ లాగా కట్టారు. అట్లీస్ట్ మినిమం ఒక చిన్న హాస్పిటల్, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టలేరా? ఒక గవర్నమెంట్ సెంటర్లో టిమ్స్ అని ఒక హాస్పిటల్ ఉంది, దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నారు? కోవిడ్ టైంలో ఓపెన్ చేశారు, ఇప్పటివరకు మళ్ళీ దాని యూటిలైజేషన్ సర్వీసెసే లేవు. ఇంకోటి చెప్తున్నాం, కట్టినారు జస్ట్ నామకే వస్తే కట్టినట్టు కట్టొద్దు. కడితే అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే గానీ అంత టెరిషరీ హాస్పిటల్ మనం యూజ్ చేసుకోలేము. పట్టించుకోవట్లేదు. సో అందుకని మేము పూర్తిగా సమ్మె చేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే మాత్రం పూర్తిగా కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా
బంద్ చేస్తాం. ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన అయితే మాకు లేదు. కానీ మా బాధ్యతగా మేము ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని గుర్తు చేయకపోతే మేము కూడా ఇబ్బంది పడుతున్నాము. సో ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం కూడా వాటిని పట్టించుకోవట్లేదని చెప్పేసి, సో ప్రభుత్వానికి కనువిప్పు కావాలనే మేము స్ట్రైక్ చేస్తున్నామని చెప్పేసి కూడా జూనియర్ డాక్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటో స్టూడియో.